time for a prank call. పిసికి చాట చేయడానికి కాజల్ రెడీ అయిపోయింది ప్రాంక్ కాల్ చేసి ఆడుకోవడానికి. ఎవరిని ప్రాంక్ చేస్తున్నాం, ఎలా ప్రాంక్ చేస్తున్నాము అంటే ఇందాక అడిగింది కదా శ్రావణి. సో శ్రావణి వాళ్ళ బ్రదర్ యోగికి కాల్ చేద్దాం, బాగా ఆడుకుందాం. లెట్స్ కాల్ యోగి. అయితే యోగికి హిందీలో మాట్లాడు. ఇలా అందరు ఫ్రెండ్స్ నాకు తెలుసు, నేహ ప్రియ అండ్ శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్ ని శ్రావణి చెప్పింది కదా సేమ్ అలానే అలాగే చెప్పు. వాట్సాప్ లో మీ ఫొటోస్ చూసాను, చాలా బాగుంది, అందుకే ఫ్రెండ్షిప్ చేద్దాం అని చెప్పేసి నేను నీకు చెప్పేది ఉంది. చెప్పు లో ఒక క్యారెక్టర్ ఆల్రెడీ నాకు శ్రావణితో డిస్కషన్ అయిపోయింది కదా చేతు, సేమ్ అలానే చేస్తుందా. చేసే చెయ్యి మొబైల్ పెట్టుకొని చూస్తే. హలో 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 హాయ్ हेलो 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 ఎవరు గట్టిగా మాట్లాడండి. योगी हेलो आप योगी हो क्या? हाँ आपका नाम योगी है? हाँ हाय योगी, कैसे हो? हेलो आपकी वॉइस नहीं सुनाई दे रहा, कौन बोल रहा है? आपकी वॉइस बहुत ही अच्छी है. हेलो हेलो, आप सुनाई दे रहा हाँ क्या? कौन बोल रहे? हाँ सुनता है, बोलो. मेरा नाम कोमली है. हाँ कोमली है मेरा नाम. what you want? What? I want you. I mean, I want to talk to you. Okay, tell me what happened. Actually मैं ना इसकी बहन हूँ. हाँ मैं श्रावणी की फ्रेंड हूँ. श्रावणी के फ्रेंड हो? हाँ, मैंने ना उसके मोबाइल में आपके बहुत सारे पिक्चर्स देखे हैं और हेलो. हाँ हाँ सुनता हूँ. तो मुझे आपसे फ्रेंडशिप करनी थी. बहुत अच्छी बात है. तो फिर दोबारा मत कॉल करना. बाय. हेलो योगी, हाँ बोल. हाँ ఏమైంది ఎందుకు? అసలు అసలు నాకు తెలియదు కదా, అలాగే కాల్ చేపిస్తావు. ఏంటి? నువ్వు ఎవరో నాకు తెలియదు, అలాగే కాల్ చేస్తావు చెప్పు. ఆహా, శ్రావణికి తెలుసు కదా నేను. ఇప్పుడు మాట్లాడి పరిచయం పెంచుకుంటే నేను కూడా తెలుస్తాను కదా నీకు. వద్దులే నాకు అంత నేహ ప్రియాకి తెలుసు, నేను శ్రవణ్కి కూడా తెలుసు. సో మనం అంతా కామన్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ అవుతాం కదా. నాకు అవసరం లేదమ్మా. హలో, అవసరం లేదు. ఏంటి అలా అవసరం లేదని నా మొహమ్మద్ అట్లా ఎట్లా చెప్తావు నువ్వు? సరే మంచి చేస్తాను, పనుంది అని పెట్టేయాలి. నువ్వు అట్లా నా మొహమ్మద్ చెప్తే నేను ఎంత రిజెక్షన్ ఫీల్ అవుతాను. ఎవరో నాకు తెలియదు కదా. అరే తెలుసుకుంటావు కదా, నేను చెప్తున్నాను కదా శ్రావణి ఫ్రెండ్ అని. నువ్వు అట్లా మొహమ్మద్ అట్లా ఎట్లా పెట్టేస్తావు? రిజెక్షన్. హలో ఏంటి? హలో తర్వాత మాట్లాడతాను. అంటే పిక్ చూసిన తర్వాత మాట్లాడతావా నాతో? అలాగేం కాదు సార్. అంటే బాగుంటే మాట్లాడతావా, బాగోకపోతే మాట్లాడవా? హలో మేడం, నేను ఆఫీస్ లో ఉన్నాను, తర్వాత చూడండి మా బాస్ పిక్ చూస్తే నీకు పిచ్ ఎక్కిపోద్ది. నేను ఆఫీస్ లో ఉన్నాను, తర్వాత చూడండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే నేను ఆఫీస్ లో ఉన్నానని చెప్తున్నానా, తర్వాత చూడండి. సరే నీకు ఒక విషయం చెప్తాను విను. ఈ ఒక్క విషయం వినేసి పెట్టేసే. ఏ ఆఫీస్ లో ఉన్నావు నువ్వు? తర్వాత చెప్తాను. సరే సరే కానీ నేను కాజల్ మాట్లాడుతున్నాను. నా పేరు కాజల్. మస్తు టైం పాస్. 18+. పక్కన ఉన్నాడు చైతు, అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. హాయ్ హౌ యూ బ్రదర్? సూపర్, ఆల్వేస్ సూపర్. అయ్యో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్తు టైం పాస్. 18+. మీ ఫ్రెండ్స్ శ్రావణి ప్రాంక్ చేయమంది, అందుకే ప్రాంక్ కాల్ చేసినాం. సరే సరే సరే, నాకు ఒక 2 అలా చేస్తే మాట్లాడు. మళ్ళీ ప్రాంక్ కాల్ చేస్తే మళ్ళీ ప్రాంక్ అయితే ఆల్రెడీ ప్రాంక్ అయిపోయినావు, ఇంక కాల్ చేయాలి లేవు, మాట్లాడుకోవడం లేవు. మీ బాస్ ఎంజాయ్ చేసుకో. నువ్వు బాస్ తో పని రా పాపం, పనిలో బిజీగా ఉన్నావు కదా శ్రావణ్. యోగి సారీ. మీరు నాకు కన్వర్ట్ చేయండి, కావాలంటే చిన్న పిక్లు అవుతాయి, కెమెరాలో చూసుకుంటారు మా బాస్. ఓకే ఓకే సరే సరే చలో. ఇదే మాకు కావాలి, ఇదే శ్రావణికి కూడా కావాలి. బాగా పని చేసుకో. ఓకే, నువ్వు శ్రావణికి తర్వాత కాల్ చేసి మాట్లాడుకో. 18+ నుంచి కాల్ చేశారు, బాగా బకా చేశారు అని. ఓకే ఓకే చలో, బాయ్.
మళ్ళీ చెయ్యం కోరిక అమ్మ కాజల్ వాయిస్ బాగుందని చెప్పేసి మళ్ళీ రెండింటికి ఫోన్ చేయాలి, 2 సార్లు అడిగాడు, 2 చేయండి. శ్రావణి చూసినావా అసలు ఎలా ఎగబడుతున్నాడో, కానీ నీ కోరిక నెరవేరింది, మా కోరిక నెరవేరింది. నువ్వు బుక్ చేయాలనుకున్నావు, మనం కెమెరాస్ ముందు ఫోన్ మాట్లాడుతూ బాస్ కి భయపడుతూ మాట్లాడుతూ అడ్డంగా బుక్ చేసినాం. అది ప్రాంక్ కాల్ చేసినాం, సూపర్ గా నువ్వు ఖుష్, మేము కూడా ఖుష్.